ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను కదా పోయిన నెలలోను. ఇకపై నేను వుడెన్‌ది అయితే వాడనండి. స్టీల్ చాపింగ్ బోర్డ్ అనేది నాకు అన్ని విధాలుగా కూడా మల్టీపర్పస్‌కి యూజ్ అవుతుంది. అలాగే క్యారెట్స్ కానివ్వండి, ఇంకా ఏవైనా కానీ గ్రేట్ చేసుకోవడానికి ఈ గ్రేటర్ అయితే నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉందన్నమాట. ఇప్పుడు ఏమన్నా చాప్ చేసుకోవాలి అన్నా, పొటాటోస్ అవి బంగాళదుంపలు చాప్ చేసుకోవాలన్నా గానీ, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో గ్రేట్ చేసుకోవడానికి కూడా నాకు మామూలుగా తురుముకోవడానికి చాలా ఈజీగా ఉండింది ఇది. అయితే ఇది పీలరు మనకిది ఓల్డ్ మోడల్ కదా! ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం మన ఇంట్లో ఉండేవేమో కదా! అందరికీ కూడా పీలర్ ఈ మోడల్‌వి. ఇదే నాకు కంఫర్టబుల్‌గా ఉందండి. మధ్యలో ఇప్పుడు వైడ్‌గా వచ్చేసి హ్యాండిల్ ఉండి పైనుండి తీసేది, కిందేమో గ్రేట్ చేసుకునేవి అవి ఉన్నాయి కదా! అవి ఎన్నో ఇరిగిపోయాయి గూడాను. నాకు అప్పటి నుండి ఇది నాకు బాగా కంఫర్టబుల్‌గా ఉంది. అలాగే కొబ్బరి ముక్కలు తీసుకోవడానికైతే నేను ఈ చిన్న నైఫ్ అయితేనే నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇంకో మోడల్ ఉండేది గదా! మనకి ఎట్లా అంటే ఇట్లానే ఉండి హ్యాండిల్ అవన్నీ కూడా ముందేమో ఒక యూ షేప్‌లో ఉండేదనమాట. కొబ్బరి ముక్కలు కట్ చేసి తీయడానికి. అవి ఇప్పుడు రావట్లేదు. కానీ నాకిదైతే ఎన్నో ఇయర్స్‌గా అలవాటయిపోయింది. ప్రెస్టేజ్ వాళ్ళది నైఫ్ సెట్‌లో వచ్చిందది. ఇంకిదేమో కొబ్బరి తురుముకునేది. నాకు ఎట్లా అంటే ఇప్పుడు మనము కొబ్బరి తురుము ఓల్డ్ మోడల్ ఉన్నాయి. తర్వాత కొత్తగొచ్చిన మోడల్స్‌లో ఏంటంటే మనకి గట్టు మీద వాక్యూమ్‌తో స్టిక్ అయిపోయి ఉండి మనము తిప్పుకునేవి ఉంటాయి కదా! కొన్నాళ్ళకి ఆ రబ్బర్ పోయి దాని స్ట్రెంగ్త్ అయితే పోతుంది. కాబట్టి నేనిది హ్యాండీగా ఉంటదని ఇదే వాడతాను. నాకు చాలా కంఫర్టబుల్ అనమాట ఈ కొబ్బరి తురుము ఇది కూడా. ఇదండి బ్లెండర్‌కి బదులుగా మనకి మిక్స్ చేసుకోవడానికి విస్కర్ కదా! ఈ బ్లెండర్స్ ఏంటంటే ఇంతకుముందు ఫిలిప్స్ బ్లెండరు అవి వాడాను ఒకప్పుడు. కానీ అవేం పాడవలేదు గానీ క్లీనింగ్‌కి, హైజీన్ పర్పస్‌కి చూసుకుంటే మాత్రం అంత హైజీన్‌గా అనిపించలేదు. క్లీనింగ్ మెథడ్స్ అంతా కూడా. అందుకని ఇది మాత్రమే ఇంకా ఈ స్టీల్ విస్కర్ ఒక్కటే పెట్టుకుంటా. ఇంకోటి ఇదొచ్చేసి మనకి పప్పు గుత్తుంటాయి కదా! మన దగ్గర వుడెన్‌వి గూడా ఉండేవి. ఒకప్పుడు వాడేవాళ్ళం కదా! నాకొచ్చేసి ఇప్పుడొచ్చిన వుడ్ పర్ఫెక్ట్‌గా ఉంటుందా లేదా అనేది నాకు తెలీదు. అందుకని ఒక 4, 5 ఇయర్స్‌గా కూడా నేను ఈ స్టీల్‌దే వాడుకుంటాననమాట. పప్పు గుత్తి కింద అలాగే పొటాటోస్ ఎప్పుడైనా కానీ మ్యాష్ చేసుకోవడానికి, ఇంకా మనకి చనా ఇవి కూడా కాబూలి చనా అవి కూడా ఒక్కొక్కసారి మ్యాష్ చేసుకోవాల్సొస్తది కదా! దానికి కూడా నేను అదే యూజ్ చేస్తాను. ఇంకా చపాతీ రోలర్ అనమాట. ఇదొచ్చేసి స్టీలే తీసుకున్నాను. నాకు స్టీలే కంఫర్టబుల్‌గా అనిపించింది. ఈ వుడెన్ ఉంటాయి కదా! ఆ వుడెన్ వాటిల్లో కొంచెం మధ్యలో హోల్స్ లోపలికెళ్ళిపోయి పిండి క్లీనింగ్ కూడా కష్టము. ఎంత క్లీన్ చేసినా పోతుందా, పోవట్లేదా అనేది అనిపిస్తుంది. ఇంకోసారి మనం పూరీలు, చపాతీలు చేసుకునేటప్పుడు మనకి కంటికి కనపడని డ్రై అయిపోయిన పిండొచ్చేసి మనకి ఆ చపాతీలో అంటుకుపోతది. అది అంత హెల్తీ కాదు కదా! అందుకని ఇంకా స్టీలే ప్రిఫర్ చేస్తున్నాను. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. స్టీల్‌ది అప్పడాల కర్ర, అది చాపింగ్ బోర్డ్ ఉంది కదా! స్టీల్ చాపింగ్ బోర్డ్ దాని మీదే చపాతీలు చేసేసుకుంటున్నాను. ఇంకా కారపూస, ఇంకా చక్రాలు ఇవన్నీ చేసుకుంటాం కదా! వాటికొచ్చేసి ఇది బ్రాస్‌ది ఉంటుంది. గన్ టైప్ ఉన్నాయి కదా! అవైతే నాకు లాంగ్ లాస్ట్ రావండి. ఒకటి కొన్నాము అనంటే ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటే ఇట్లా మంచివి చూసుకోవడం అనేది మంచిదనమాట. ఇంకా లెమన్ స్క్వీజరు నిమ్మకాయ పిండుకునేదంటే అందరి దగ్గర ఉండేదే కదా! నేను ఇది స్టీల్‌దే వాడుతున్నాను చాలా ఇయర్స్‌గా. ఇంకా ఈ నైఫ్ గురించయితే చాలా అడుగుతూ ఉంటారు. చాలా ప్రిట్టీగా ఉంది, బావుంది అని చెప్పేసి నేను వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు చూసి ఇదొచ్చేసి హోమ్ సెంటర్‌లో తీసుకున్నానండి. ఇది లింక్ అయితే ఉండవు. మనకి దగ్గరలో ఉన్న లొకేషన్‌లో హోమ్ సెంటర్‌కెళ్తే అక్కడ చూసుకొని తీసుకోవచ్చనమాట. బ్రాండ్ నేమ్ చూపిస్తున్నాను. లేదు హోమ్ సెంటర్ స్టోర్ ఆన్‌లైన్ స్టోర్ ఉంది కదా! అందులో అయినా తీసుకోవచ్చు. సో, ఇవే అండి. నేనింకా ఎలక్ట్రానిక్‌వయితే యూజ్ చేయదలుచుకోలేదు. అన్నీ కూడా సింపుల్, హ్యాండీ, కాంపాక్ట్‌గా ఉండేవి. కబోర్డ్స్‌లో పెట్టేసుకుంటే స్పూన్లతో పాటు కట్లరీలో పక్కన పెట్టేసుకునే అంత కాంపాక్ట్‌గా ఉండేవి మాత్రమే నేను కుకింగ్ పర్పస్‌కి, కిచెన్ పర్పస్‌కి యూజ్ చేసుకునే టూల్స్ అన్నీ ఎంత చిన్నగా ఉంటే బావుంటది, ఎంత సింపుల్‌గా ఉంటే బావుంటది అనే అనిపిస్తది. ఎందుకంటే ప్రతిదానికి పెద్ద పెద్ద మెషిన్స్ పెట్టేసుకున్నామనుకోండి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తది. అలాగే ఆ మెషిన్స్‌ని వాష్ చేసుకోవటం గూడా అంత హైజీన్‌గా వాష్ చేసుకోలేము అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో, ఇవి యూజ్ చేసే నేను రెగ్యులర్ వంటలైతే చేసుకుంటానండి. ఇంకా కొన్ని యూజ్‌ఫుల్ విషయాలు నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో చెప్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటంటే అప్లయెన్సెస్ గురించి. ఎలాంటి అప్లయెన్సెస్ నేను ఇంకెప్పటికీ కూడా నా కిచెన్‌లోకి తేవద్దు అని అనుకుంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను.